ఆ గ్రూప్లలో అమ్మాయికి 40 ఏళ్ళు వచ్చినా కూడా పెళ్లి అవ్వట్లేదు. ఏంటి జస్ట్ ఒక కాల్ చేస్తే వాళ్ళ అమ్మ బాబులు ఏమడుగుతున్నారు? సింగిల్ పేరెంట్ అంట. వీళ్ళు సింగిల్ పేరెంట్, వీళ్ళకి అబ్బాయిలకి అమ్మ నాన్నలు ఉండొద్దు. అబ్బాయిలు అమ్మ నాన్నలు లేకుండా ఆకాశం నుంచి ఊడిపడతారా లేదా భూమి నుంచి పైకి వస్తారా? లే, అబ్బాయిలంటే ఏంటి ఇప్పుడు? అబ్బాయిలంటే వాడుకునే బొమ్మలా లేకపోతే ఆడుకునే వస్తువులా? అవేమీ కావు కదా. అబ్బాయిలు కూడా అమ్మాయిలు ఎలా పుట్టారో అబ్బాయిలు కూడా అలాగే పుట్టారు. అబ్బాయిల్లో లేనిదేమీ లేదు, అమ్మాయిల్లో ఉన్నదేమీ లేదు. ఇద్దరు ఇప్పుడు ఇప్పుడు ఇలా పెట్టి ఇలా 2 చేతులు కలిస్తేనే చప్పట సౌండ్ వస్తుంది. ఏది సౌండ్ రావట్లేదు కదా, 2 చేతులు విడిపోయినాయి, సౌండ్ ఎక్కడ వస్తుంది? ఇలాగే ఉంటుంది, ఏదైనా అలాగే ఉంటుంది. ఇప్పుడు అబ్బాయి అమ్మాయి కలిస్తేనే ఒక సంసారమైనా, ఒక ఇల్లు అయినా, ఒక వాకిలైనా, ఎవరికైనా ఒక బంధువులైనా, ఒక బంధువర్గమైనా ఉంటుంది. వీళ్లే కలిసి ఉండక వీళ్లే విడిపోయి వీళ్ళ బ్రతుకులు వీళ్ళు బ్రతుకుతూ ఉన్నప్పుడు వీళ్ళకి సంసారం ఎక్కడ ఉంది? వీళ్ళకి ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది? వీళ్ళకి ఒక ఇల్లు వాకిలు ఎక్కడ ఉంది? వీళ్ళు ఎలా బ్రతుకుతారు? అంటే పొద్దుకులు సాఫ్ట్వేర్ జాబులు చేసుకుంటూ ఆన్లైన్ లో పిజ్జాలు బర్గర్లు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకుంటూ బ్రతికేసేస్తారా? బ్రతకలేదు కదా. దానిని కూడా కొంచెం అమ్మాయిల పేరెంట్సే ఇప్పుడు మారాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయిల కన్నా అమ్మ ఉంది చూసారా, ఆమె పడింది ఆ బాధలన్నీ. అత్తగారితోటి, మామగారితోటి, ఆడపడుచులతోటి, భర్తతోటి పడలేదని నేను అనట్లేదు. అటువంటి బాధలు అమ్మాయి ఇప్పుడు ఈమె కూతురు పడద్దు అనుకుంటుంది, కరెక్టే. కానీ అలాగని అబ్బాయికి అమ్మా నాన్నలు ఉండొద్దు అంటే కరెక్ట్ కాదు కదా. అమ్మా నాన్నలు ఉంటారు, పెళ్లి చేస్తారు, ఏదో ఇద్దరో ఒకళ్ళు పిల్లలు పుట్టేదాకా ఉంటారు, తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళకి సెటిల్ అయిపోతాయి, బాగుంటారు. అంతేగాని ఇదేంటి అమ్మా నాన్నలు ఉండొద్దు, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి అంటే ఏ దేశం నుంచి ఏ దేశానికి దిగుమతి చేసుకోవాలి? ఈ ఆస్తుల్ని అంతస్తుల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి దిగుమతి చేసుకుంటే ఈ అబ్బాయిలకి మ్యారేజెస్ సెట్ అవుతాయి, వీళ్ళకి ఎక్కడ లైఫ్లు సెట్ అవుతాయి అని నేను కూడా కొంచెం అమ్మాయిల అమ్మా నాన్నలనే కానీ యువతనే కానీ ప్రశ్నిస్తున్నాను. అమ్మాయిలు కొంచెం మీరు చూసి ఆచితూచి ఉండండి అమ్మా, లేకపోతే మీ లైఫ్లు మీకే ఎటు కాకుండా అదేదో అంటారులేండి పెద్దలు, అట్లా అయిపోతాయి. మీ ఇష్టం చెబుతున్నా నేను.